మాట్లాడాలి. ఏమడుగుతావు? ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటాను అంతే. మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్దాం? అంటే పోటీ గురించి ఏమన్నా చెప్పరా? సింపుల్గా కావాలంటే అలా సింపుల్గా అడిగాను. సరే, ఎలక్షన్స్ ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు. ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయండి? వెరీ నైస్, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి మిగతా ఆర్టిస్టులందరికీ ఉపయోగపడే విధంగా ఏ ప్యానెల్ వచ్చినా సరే వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలా టర్న్ ఓవర్ ఉంది. అంతకుముందు రానటువంటి ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ చెన్నై, బెంగళూరు, బాంబే నుంచి ఫ్లై అయ్యి మరీ వచ్చి ఓటేస్తున్నారు. దట్స్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అంటే ఇండస్ట్రీలో ఏమైనా చీలికలు వచ్చినాయి అంటారా? చీలికలు కాదమ్మా, ఏదే ఎప్పటికప్పుడు అంటే జస్ట్ బికాస్ దెర్ ఆర్ పార్టీస్ దట్ డజంట్ మీన్ దట్ గవర్నెన్స్ బాగాలేదని చెప్పడానికి వీల్లేదు కదా. అలాగే చేయాలనుకునేవాడు ఎప్పుడైనా ముందుకు వస్తాడు. పోటీ ఉండడం మంచిదే, పోటీ ఉండాలి. పోటీ లేకపోతే దాన్ని అక్కడ ఏదో అవకతవక జరుగుతున్నట్టు అని అనుకోవాలి. సో పోటీ ఎప్పుడు మంచిదే, అది చీలిక కాదు, పోటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.